ఏపీ ట్రాన్స్కోలో కాంట్రాక్టు ఉద్యోగాలు అయితే వచ్చాయి. శాలరీ వచ్చి 1,20,000 వరకు ఉంది. అయితే ఇది ఎలిజిబిలిటీ ఎవరికి అంటే ముఖ్యంగా ఎల్ఎల్బి లేదంటే ఎల్ఎల్ఎం ఎవరైతే చేశారో వాళ్ళకి మాత్రమే. సో లాస్ట్ డేటు 9/12/2024 వరకు అయితే ఉంది. దీని పూర్తి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకుందాం. మనం గూగుల్లో ఏపీ ట్రాన్స్కో అని వెబ్సైట్ ఓపెన్ చేస్తే సో ఏపీ ట్రాన్స్కో వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో చూడండి, అది క్లిక్ చేయండి. ఫస్ట్ అయితే మీరు నోటిఫికేషన్ అయితే చదవండి. ఇది ఎవరి కోసం, ఎంత శాలరీ, ఎప్పుడు డేట్ ఉంది, 9/12/2025 అయితే డేట్ అయితే ఉంది. సో దాన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇది పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్లో ఓపెన్ చేసుకుంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. నోటిఫికేషన్ అనేది డీటెయిల్ చూస్తే ఇక్కడ ఎంగేజింగ్ కార్పొరేట్ లాయర్స్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ టు వర్క్ ఇన్ ఏపీ ట్రాన్స్కో ఏపీపీసీసీ అని ఇచ్చారు. సో దీన్ని మనం పోస్ట్ ఏంటంటే మెయిన్ లాయర్స్ కోసం ఇది కాంట్రాక్ట్ బేస్ మీద. పోస్టులు అయితే 5 ఉన్నాయి. ఏపీ ట్రాన్స్కోలో 1 ఉంది, ఏపీపీసీసీలో 4 అయితే ఉన్నాయి. దీనికి మెన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక దీనికి మెయిన్ అయితే ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్, విద్యుత్ సౌధ, విజయవాడ. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఫుల్ టైమ్ 3 years ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేయాలి. దీనికి నో ఏజ్ లిమిట్. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి మినిమం 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి బార్ కౌన్సిల్లో. ఇక టెన్యూర్ ఎంగేజ్ అంటే 1 year అయితే పోస్ట్ ఇస్తారు. దీన్ని ఎవ్రీ ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. జీతం వచ్చేసి 1,20,000 అయితే ఉంటుంది. సో జాబ్ డిస్క్రిప్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా ఇక్కడ మనకి జనరల్గా ఏమైతే అగ్రిమెంట్ ప్రకారం ఉంటాయో లీగల్గా, అంటే అక్కడ ఆఫీస్కి సంబంధించిన అగ్రిమెంట్స్, డ్రాప్స్, లీగల్ కేసెస్, రిమార్క్స్, ఇవన్నీ అంటే యాజ్ ఎ లాయర్గా ఏమైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక కంపెనీ ప్రొఫైల్ ఉంటుంది కదా, అంటే ఏపీ ట్రాన్స్కో ఎప్పుడైతే ఇది అండర్ ద ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956 అనేది స్టేట్ గవర్నమెంట్ కంపెనీ అని దాని గురించి ఉంది. దాంట్లో టెక్నికల్గా ఏముంటుంది, ప్రాజెక్ట్స్, మేనేజ్మెంటు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది అనే విషయం అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఇలా ఈ డీటెయిల్స్ అయితే ఉన్నవి. ఇక మనం అన్నీ కూడా జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. ఇది కంపెనీ గురించి అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నవి. ఇక మనం సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా చూద్దాం. ఇక్కడ మనకి 21 daysలో, అంటే మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ 21 daysలో ఈ అడ్రస్కి, అంటే ఇక్కడ విద్యుత్ చౌద, గుణదల, విజయవాడ, ఈ అడ్రస్కి మనం అయితే పంపించాలి. ఇక చెక్ లిస్ట్ అంటే అప్లికేషన్ ఫాము, తర్వాత అటాచ్ చేసిన కాపీస్ కానీ, ఏజ్, క్వాలిఫికేషన్, నేషనాలిటీ, ఇటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా మనం చూసి పెట్టాలి. అప్లికేషన్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది, అది కంప్లీట్గా ఎలా ఉంటుందో అప్లికేషన్, ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు జాగ్రత్తగా ఫిల్ చేసేసి సో అడ్రస్కి పంపించేసి, ఎవరైతే లా చేసి అది కూడా ఎల్ఎల్ఎం ఆర్ ఎల్ఎల్బి ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్సు లాయర్స్, మెన్ ఎవరైనా సరే. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది 1 year కాంట్రాక్ట్ జాబు, తర్వాత దీన్ని కంటిన్యూటీ అనేది ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారని నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో అప్లై చేసుకోండి. సో అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. ఇలా జాబ్స్, ఎడ్యుకేషన్ సంబంధించిన న్యూస్ అనేది మీకు తెలుగులో ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు
టచ్లో ఉండండి, మీకు చాలా చాలా విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి. అలాగే ఈ నోటిఫికేషన్ ఒకసారి లాస్ట్ డేట్ 9/12. సో ఒకసారి బాగా ఫైనల్గా చదువుకొని అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆల్ ది బెస్ట్.